ముందుగా రాంభూపాల్ గారు చెప్పండి, ఏమిటి అంగన్వాడీల దాని మీద ఫస్ట్ వెళదాం. కొద్దిసేపు ఈ ఆరిటి మీద వెళ్ళాలి కాబట్టి క్లుప్తంగా ఒక్కొక్క దాని మీద మీ అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళితే మనం అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా అంగన్వాడీల మీద గతంలో ఇచ్చిన హామీలు ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి, ఈ పరిస్థితి ఏమిటి, ఇంకోవైపు పోసాని గారి మీద ఆ రకమైన వేధింపులు ఏమిటి, అసలు ఈ ప్రభుత్వంకి వేరే పని లేనట్టు కేసులు తప్ప ఇంకోటి ఏం చేయట్లేదా? అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఆ హామీలు వాటిని ఎగ్గొట్టిన వైనం పైన మీరేమంటారు? సార్, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కి వీక్షకులకు నమస్కారాలు. నిన్న అంగన్వాడీ కార్మికులు విజయవాడలో భారీ ధర్నా చేశారు. ధర్నానే అదే ముట్టడివో లేదంటే ఇంకొకటి కాదు, ప్రభుత్వానికి విన్నవించడం కోసం పోయారు. కానీ ఆ సందర్భంలో మహిళలు అనే విచక్షణ లేకుండా అందరూ టికెట్ తీసుకొని పోయారు సార్. ట్రైన్ లో ఎవ్వరు ఫ్రీగానో ఇంకో రకంగానో పోలేదు. వెహికల్స్ లో గానీ ట్రైన్స్ లో గానీ టికెట్స్ తోనే పోయారు. పోయినటువంటి మహిళల్ని అర్ధరాత్రి ఎక్కడ పడితే అక్కడ దించేసినారు. ఫోటోస్ తీసినారు, ట్రైన్స్ లోనే ఫోటోస్ తీసినారు. ఫోటోలు తీసి సిడిపిఓలకు సెండ్ చేసినారు ఎవరెవరు కార్యకర్తలు పాల్గొన్నారని. ఉదాహరణ, నాకు అనంతపురం నుంచి పోయినటువంటి వాళ్ళను ఎర్రగుంట రైల్వే స్టేషన్ లో మొత్తం దించేసినారు. అక్కడ అరగంట పైన ట్రైన్ ఆగుతుంది. అరగంట పాటు మహిళలు ఆందోళన చేస్తే ఆ తర్వాత కొద్ది మందిని అలవ్ చేసి కొద్ది మందిని అక్కడే ఫుట్పాత్ మీద వదిలేసినారు. వాళ్ళు ఎక్కడ పోయి పడుకోవాలి రాత్రిపూట? ఇది మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం అని చెప్తారు. మరి మహిళలను అట్లా రోడ్లో వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి పోలా? అసలు ఇంట్లో చెప్పుకోవడానికి లేదు, ఆ టైంలో ఏర్పాటు చేయడానికి లేదు. ప్రభుత్వం గాలికి వదిలేసింది. తీరా ధర్నాకు పోయినటువంటి వాళ్ళను ఈ రోజు ఉదయం నుంచి సోకాజ్ నోటీసులు వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారు. అందులో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో ఈజీగా ఎవరెవరు ధర్నాలకు అటెండ్ అయినారో వాళ్ళందరి పేర్లతో సోకాజ్ నోటీస్ ఇస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు తొలగించకూడదు, లేదా మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంగన్వాడీలో 42 రోజులు సమ్మె చేస్తుంటే ఆ సమ్మెలో నేరుగా కుప్పం దగ్గరికి పోయి కుప్పం సభలో నుంచి ఆయనే మద్దతు ఇచ్చినాడు. ఈ ప్రభుత్వం మారిన వెంటనే మా ప్రభుత్వం మీ కోరికలన్నీ తీరుస్తుందని. లోకేష్ గారు బహిరంగంగానే మద్దతు ఇచ్చినాడు. విజయవాడలో చేసినటువంటి ఆ రోజు సమ్మె ఆందోళన శిబిరంలో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తానని మీకు చేస్తామని. నందమూరి బాలకృష్ణ గారు, నేను స్వయాన సాక్షిని, హిందూపూర్ దగ్గర ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ లో సమ్మెలో ఉంటున్నటువంటి టెంట్ లేక్ బాలకృష్ణ గారే వచ్చి ఆ రోజు సమ్మెకు మద్దతు ఇచ్చినారు. మరి ఇప్పుడు ఏమైంది? వీళ్ళు ముగ్గురు ఈ రోజు దాని గురించి ఎందుకని మాట్లాడటంలా? వాళ్ళు అడుగుతున్నది కొత్త డిమాండ్లు ఏం కాదు, ఈ ప్రభుత్వం చేయలేనివి లేదా ఈ ప్రభుత్వానికి గతంలో చెప్పని డిమాండ్లు కాదు. గత సమ్మెప్పుడు ఏ డిమాండ్స్ అయితే ప్రతిపాదించినారో అదే డిమాండ్స్ ను అమలు చేయమని. వీళ్ళు ఆమోదించినట్టువే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ మేము చేస్తామని చెప్పారు, ఇప్పుడు చేయమని అడుగుతున్నారు. చేయడానికి ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు ఎవరో రెచ్చగొడితే వచ్చినారంటారు రోడ్డుపైకి. రెచ్చగొడితే వచ్చే కాలమే అయితే మరి ఎవరో రెచ్చగొడితేనే మీకు ప్రభుత్వం రెచ్చగొడితే కాదు సార్, చెప్పుడు మాటలు విని ధర్నాలు చేస్తున్నారంట. చెప్పుడు మాటలు విన్నారంట. మరి అప్పుడు కూడా చెప్పుడు మాటలు విన్నట్టేనా? తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే ఎవరో చెప్తే ఇంతమంది, ఇన్ని వేల మంది ఇన్ని నిర్బంధాలు తట్టుకొని ఇంత అవమానాలకు ఇన్ని రకాల అణచివేతలకు గురైపోయి కూడా రోడ్డుపైకి వస్తున్నారంటే చెప్పుడు మాటలు వినడానికి అంత అమాయకులా ఉన్నారు? అంటే మహిళలు మీకు ఓటేసిన వాళ్ళందరూ అమాయకులే ఏంది? వాళ్ళు 1,00,000 పైగా ఉన్నారు. అందులో నేను ధర్నాకు 27,000 మంది దాదాపు వాళ్ళు ప్రయాణమైనారు. అందులో సగం మందిని మీరు ఆపినారు. అయినా సరే అనేక పోలీస్ స్టేషన్లలో కూర్చొని నిరసనలు చేసినారు. నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్ల మీద రోడ్ల మీద ఉన్నారు అనేక జిల్లాల్లో. మరి ఇంతమంది చెప్పుడు మాట్లాడిన దానికి ఏమన్నా అమాయకులని మీరు అర్థం చేసుకుంటున్నారే? అందుకనే ప్రభుత్వం మాట తప్పుతుంది. ఎన్నికల ముందు ఏదైతే అంగన్వాడీలకు ఇచ్చినారో ఆ మాట తప్పుతుంది. మాట తప్పితే ఖచ్చితంగా ఆందోళన తప్ప ఇంకో మార్గం లేదు. అంటే భయపెడుతున్నారా మహిళల పట్ల? అసలు ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించడం, పోలీసులు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని లేదా ఇంకోరిని ఎవరినో నోటీసులు ఇచ్చి లోపల పెడుతున్నారు, లేదా నోటీసులు ఇచ్చి రమ్మంటున్నారు మహిళలను అవమానించినారని. మరి పోలీసులు వచ్చి నిద్రపోతున్నటువంటి ట్రైన్ లో ఉన్నటువంటి మహిళల్ని ఫోటోలు తీసి అధికారం ఎవరిచ్చినారు? అసలు ఎక్కడ నిర్ణయించినారు? మహిళల ఫోటోలు తీసి ఫ్యామిలీ మెంబర్స్ కి లేదా సిడిపిఓ ఆఫీసర్లకు ఆయా లోకల్ తెలుగుదేశం నాయకులకు ఎవరు సెండ్ చేయమన్నారు? పోలీసులకు తెలుగుదేశం నాయకులు కూడా పంపుతున్నారండి. నేను ఘోరం మన ఎర్రగుంట్లో లేదు, నేను స్వయాన మన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కొద్దిమంది లోకల్ లీడర్స్ పంపించి మీ గ్రామాల్లో ఎవరెవరు పోయినారో వాళ్ళందరినీ మీరు కంట్రోల్ చేయమని చెప్తున్నారు. అంటే ఏమి ఇదేనా ప్యారలల్ గవర్నమెంటా? అసలు ఏం సంబంధం మీకు? రెడ్ బుక్ ఈ రకంగా ఉంటది అనమాట. పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నట్టు ఉంది. ఎవరైనా పార్టీ వాళ్ళకి ఎవరైనా పంపుతారో, పోనీ ఆఫీసర్లు పంపారంటే వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఇదేంది ఈ పిచ్చుకోవాలేంది నాకేం అర్థం కాదు. నిజంగానే పిచ్చుకొక్క మన వెంకటరెడ్డి వీళ్ళు అంటుంటారు, కారుమూరి గారు వాళ్ళు పిచ్చుకొక్కగా మాదిరింది సార్ ఏపీలో రెడ్ బుక్ అనేది. నిజంగానే ఇప్పుడు మహిళల ఆందోళనకు సంబంధించిన విషయాలు వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వటం ఏంటి? వాళ్ళ ఫోటోలు తీసి అవన్నీ. ఇప్పుడు నేను గ్యారెంటీగా చెప్పగలను, ఒక వారంలో మీరు వార్తలు వింటారు. చాలా జిల్లాల్లో లోకల్ తెలుగుదేశం లీడర్స్ తో అంగన్వాడీ మహిళల మీద టార్గెట్ పెడుతున్నారు. ఇప్పటికే మా యూనియన్ లో చేరమని లోకల్ లీడర్స్ చాలా చోట్ల ప్రెజరైజ్ చేస్తున్నారు వాళ్ళను.
వాళ్ళు యూనియన్ ఉందంట, ఆ యూనియన్ లో చేరితే మీ ఉద్యోగానికి ప్రమాదం లేదు. ఒకవేళ యూనియన్ కాదని ఇతర యూనియన్స్ లో ఉంటే మీరందరూ రేపటి నుంచి ఇబ్బందులు పడతారు. గ్రామాల్లో ఒంటరి మహిళగా ఉండేటువంటి లేదా ఒక్కొక్కరుగా ఉండేటువంటి అంగన్వాడీ మహిళల్ని ఒంటరి చేసి ఈ రకంగా దెబ్బ కొట్టించే అసలు దానివల్ల ఏమి సాధిస్తారని అట్లా అణిచివేయడం సాధ్యమవుతుందా? అట్లా చేస్తే నిజంగా మహిళలందరూ సైలెంట్ అయిపోతారని భ్రమణ? గతంలో ఏం జరిగింది, గుర్రాలు దొక్కిస్తే ఏం జరిగిందో చూసినాం కదా. ఇంకా అంతకంటే ఎక్కువ ఉధృతంగా ఆందోళనలు జరిగినాయి తప్ప ఎవరు సైలెంట్ ఉండరు. అంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, గతం చేసిన తప్పుల్ని మళ్ళీ రిపిటేషన్ చేస్తుంది. రైట్, ఓకే. తిలక్ గారు మీరే ఉంటారు, మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? చివరికి టీడీపీ వాళ్ళకి వాళ్ళ ఫోటోలు తీసి పంపించడం ఏంటంటే ఇంత దుర్మార్గం? పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇట్లా అయిపోతా ఉంది రోజు రోజుకి అక్కడ? నమస్కారం కేసీఆర్ గారు, రాంబాబు గారు, పెద్దలకు నమస్కారం. ఇప్పుడు నిన్న మంత్రి గారు, మహిళా మంత్రి గారు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే వీళ్ళందరికీ కూడా న్యాయం చేశామని చెబుతారు. అదేదో చెప్పొచ్చు కదా, 9 నెలల్లో మేము ఇది చేసాం, 5 ఏళ్ళు వాడు చేయలేదని చెప్పొచ్చు కదా. అది చెప్పరు. అసలు ఒక ఆందోళన చేయాలంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు. చేస్తుంటే పోలీసులకి ఏం పని అండి? అంటే మీకు అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం లేదు, దాన్ని మేము ఫాలో అవ్వట్లేదని చెప్పదలుచుకున్నారా? ఎందుకు ఇంత విచ్చలవిడిగా వందల సంఖ్యలో పోలీసులు వెళ్ళి వాళ్ళని ట్రైన్స్ లో దింపడం, బస్సుల నుంచి దింపడం, తెలుగుదేశం వాళ్ళకి మెసేజ్లు పెట్టడం, బెదిరించడం? ఎందుకు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులేనవి? అంటే అధికారం శాశ్వతం అనుకుంటున్నారా? ఇది ఏమైనా నియంతృత్వ పాలన అనుకుంటున్నారా? ఎందుకు ఇలా చేస్తూనే మంత్రి గారు మేమంతా చాలా మేలు చేశాం, చెప్పుడు మాటలు వింటున్నారు? ఏమిటి మాటలు? ఏదైనా పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా? అసెంబ్లీలో మాట్లాడినవి వాళ్ళకి అసలు బాధ్యత లేదు, నియంతృత్వ ధోరణిలో వెళుతున్నారు. ప్రతి వాళ్ళ మీద కూడా ఎవరు ప్రశ్నించినా, ఎవరు సమస్యలు పరిష్కరించమని అడిగినా వాళ్ళు అడిగింది ఏంటి? చెప్పుడు మాటలకు సంబంధం ఏంటి? వాళ్ళు అడిగింది డిమాండ్స్ ఏంటి? వాటి గురించి చెప్పకుండా ఈ మాటలు మాట్లాడటం అంటే ఇది బెదిరించడం కాక మరొకటి ఏమవుతుందండి కేసీఆర్ గారు? రైట్, ఓకే. రవికుమార్ గారు మీరేమంటారు? మీకున్న అనుభవం ఏంటి అక్కడ? నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. మొట్టమొదటిసారి సాక్షి డిబేట్ లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన అమలు జరుగుతుంది. బహుశా నాకు తెలిసి అన్ని రాష్ట్రాల కంటే కూడా చాలా అధ్వానమైనటువంటి పరిపాలన ఇక్కడే ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒక పద్ధతి లేదు, ఒక ప్రణాళిక లేదు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడులు చేయడం, ఎవరైతే ఆందోళన చేస్తారో వాళ్ళని అణిచివేయటం, హక్కుల్ని హరించివేయటం, ఇక దాంట్లో ఆడమగ అనేటువంటి విచక్షణ కూడా లేదు. ఎవరి మీదైనా, వృద్ధుల మీదైనా సరే, ఎవరి మీదైనా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రశ్నించిన వారిని అణిచివేయడమే వాళ్ళ ఉద్దేశం. ఈ తెలుగుదేశం పార్టీకి ఈ మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేదు. గతంలో కూడా మహిళల మీద హైదరాబాద్లో గుర్రాలతో తొక్కించి వాళ్ళని చాలా దారుణంగా, అంటే మాటలతో కూడా చెప్పలేం, అంత దారుణంగా పైశాచికంగా మరి లాఠీ చార్జ్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎన్నికల ముందు వాళ్ళు చెప్పేటువంటి మాటలు వేరు, ఎన్నికల తర్వాత వాళ్ళు ప్రవర్తించేటువంటి విధానం వేరు. నిన్న విజయవాడలో అనేక నిర్బంధాలను ఛేదించుకుంటూ మా హక్కుల కోసం మా ప్రాణాలైన ఇస్తాం, మా అరకొర జీవితాలను మేము కాపాడుకునే దానికోసం, మా బిడ్డల్ని మేము చదివించుకునే దానికోసం, మా బిడ్డలను మేము రక్షించుకునే దానికోసం, మా బిడ్డల భవిష్యత్తును మేము తీర్చిదిద్దుకునే దానికోసం మేము ఎటువంటి త్యాగానికైనా సిద్ధమే, చనిపోయినా మాకు ఇష్టమే, కానీ మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి మహిళా లోకం నినదించినటువంటి విధానం, పోరాడినటువంటి నిజంగా చాలా అంగన్వాడీ వాళ్ళు చాలా చాలా నిజంగా అభినందించాల్సినటువంటి విషయం.